ఫ్యాక్షన్ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి కూడా అందుకు భిన్నమైన శైలిలో రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంత వెంకటరెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి అన్నారు. జిల్లా కోసం ఎనలేని కృషి చేశారన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. నిజాయితీ, చిత్తశుద్ధి తన తండ్రి సొంతమన్నారు. ఆయన చూపించిన బాటను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం, జిల్లా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలు జిల్లాకు తీసుకురావాలని ఆనాడే అనంత వెంకటరెడ్డి పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. పెద్దలు కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు మనందరికి కూడా దూరమై 25 సంవత్సరాలు కూడా పూర్తి కూడా అయింది. 25 సంవత్సరాలైనా కూడా ఆయనను మనమందరూ కూడా మనం చేసుకుంటామంటే ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క కారణం అని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా పెట్టింది పేరు కూడా. అటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది ఉన్న సుదీర్ఘ కాలము రాజకీయాల్లో కూడా ఉండినాను. అనేకమైన ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడినాను. ఓడినా గెలిచినా కూడా ఒక శాంతి అనేది చాలా ముఖ్యమని చెప్పి ముందుకు పోయేదే కాకుండా ఎక్కడ కానీ వివాదాలకు అనేది కూడా తావీకుండా కూడా ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా ఉన్నాడు. అందుకోసమే అతను వివాదాలకు తావు కాకుండా ఎలా కూడా సుదీర్ఘంగా కూడా మనం ఉండవచ్చు రాజకీయాల్లో అని చెప్పేసి కూడా తీసుకో ఈ తరం వారు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు ఈ డిఆర్డిఏ జిల్లా, డిపిఏపి జిల్లాని డిడిపిగా చేసే దాంట్లో కూడా ఆయన యొక్క ప్రముఖమైన పాత్ర కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు వామపక్ష నాయకులు, ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలంటే ఆ పోరాటాల్లో కూడా భాగస్వామి కూడా అయిపోయి అనేకమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. అందుకోసమే ఇటువంటి వారు పెద్దలందరి యొక్క స్ఫూర్తి తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు రాయలసీమకు వచ్చినప్పుడే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలమవుతుందని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే, వారి యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ కూడా అందరి నివా ద్వారా కూడా కృష్ణా జలాలు కూడా తీసుకొని రావడం జరిగింది. కృష్ణా జలాలు తీసుకొచ్చేది కాకుండా ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారి తర్వాత దానికి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. కానీ రాజకీయ కారణాల వలన, కక్ష కారణాల వలన అదేదో అనంత వెంకటరెడ్డి గారు పేరు చెప్తేనే అందరి నీవు అంటే రాజశేఖర రెడ్డి గారు మతికొస్తారేమో అని చెప్పేసి పేరునైతే తొలగించారు. కానీ పేరును తొలగించేదే కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యం ఈ రాయలసీమలో ఉండే కరువు, ముఖ్యంగా తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంతోనే పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు కృష్ణా జలాలని. కాబట్టి ఆ కృష్ణా జలాలు రావడం అయితే జరిగింది. కానీ రాజశేఖర గారి వలన 2012 నుంచి కూడా ఈ జిల్లా కృష్ణా జలాలు వస్తున్నా కూడా 40 టీఎంసీ నీళ్ళ సామర్థ్యం అనేది కూడా ఇంతవరకు కూడా సరిగా రాలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు రాజశేఖర గారు 2850 క్యూసిక్కులతో వస్తే 2200 వస్తుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరూ కూడా ఈ జిల్లాకు 21 వచ్చినప్పుడు ఏదైతే లక్ష్యంతో అందరినీ తీసుకొని వచ్చేసామో
ఆ లక్ష్యం అనేది కూడా కేవలం 100-120 రోజుల్లోనే 40 టీఎంసీలు సామర్థ్యంతో ఎత్తిపోయాలంటే దానికి 10,000 క్యూసెక్కులన్నా కూడా అవసరం అని చెప్పి అంటే వెంటనే 6,300 కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దాని అనేది కూడా జీవోను మళ్ళీ కూడా రద్దుపరిచి మళ్ళీ కూడా 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దానివల్ల ఏదైతే హంద్రీని తీసుకొచ్చామో ఆ లక్ష్యం అనేది కూడా నెరవేరుది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఈ జిల్లా ప్రజల తరపున, రాయలసీమ ప్రజల తరపున మేమందరూ కూడా ముక్త కంఠంతో మేము మనవి చేస్తున్నాం. వీలుంటే 10,000 క్యూసెక్కులు చేయండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం ఆ రోజు టెండర్లు పిలిచిన ప్రకారం 6,300 క్యూసెక్కులతో తీసుకొని రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా మేమందరూ కూడా ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం.